Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Psalm 36 verse 8. ఈ రోజు మన ధ్యానం కొరకు 36వ కీర్తన 8వ వచనం నుండి తీసుకొనబడింది. They shall be abundantly satisfied with the fatness of thy house, and thou shalt make them drink of the river of thy pleasures. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. There is nothing confusion about God or his gifts. దేవుని గురించి, దేవుని వరముల గురించి ఎలాంటి కలవరం అనేది లేదు. In Psalm 16:11 David writes, 16వ కీర్తన 11వ వచనంలో దావీదు రాస్తున్నాడు, You make known to me the path of life. In your presence there is fullness of joy. At your right hand are pleasures forevermore. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. False approaches to spirituality or worldly pleasure can only produce temporary and shallow satisfaction. ఆత్మ సంబంధ విషయాల్లో తప్పుగా భావిస్తూ లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాల్లో మనం ఉంటే అవన్నీ కూడా తాత్కాలికమైన సంతృప్తి సంతోషాన్ని ఇస్తాయి. These are different from true joy and delight. ఇవి నిజమైన సంతోషం, ఆనందానికి వేరుగా ఉన్నాయి. Those gifts are found only in a right relationship with the true God. ఆ ఈవులన్నీ కూడా దేవునితో సరి అయినటువంటి సంబంధం కలిగి ఉన్నట్లోనే మనకు అనుగ్రహించబడుతున్నాయి. The river of God's delights is mentioned in Ezekiel 47. దేవుని బట్టి మనం ఆనందించగలిగేటువంటి ఆ నదుల గురించి యెహెజ్కేలు గ్రంథంలో మనం చదవచ్చు. 47వ అధ్యాయంలో. It provides life and refreshing to all it touches. కాబట్టి అది ఎక్కడెక్కడ పారుతుందో అక్కడంతా కూడా జీవనిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. The prior verses, that is 36:7, 36:7 వచనం అంటే పై వచనంలో మనం చూస్తే, it noted that God extends a measure of love and mercy to all his people. ఇక్కడ దేవుడు తన ప్రజలందరికీ కూడా తన ప్రేమను, తన కనికరాన్ని అందించేవాడు ఉన్నాడు. The greatest of his gifts is the offer of salvation. ఆయన ఇచ్చిన వరములన్నిటిలో గొప్పదైనటువంటిది రక్షణ వరం. Jesus promises in John 4:14, యేసు ప్రభువారు యోహాను సువార్త 4:14లో వాగ్దానం చేసిన మాట, Whoever drinks of the water that I will give him will never be thirsty again. The water that I will give him will become in him a spring of water welling up to eternal life. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. The same idea is hinted in the next verse, that is 36:9. ఇదే తలంపు 36:9వ వచనంలో కూడా మనకు చెప్పబడింది. So priests were entitled to portions of sacrifices offered in the tabernacle. యాజకులు ప్రత్యక్ష గుడారంలో వారు ఈ బలులను అర్పించువారుగా ఉన్నారు. They are entitled to take some of the portions of the sacrifices. ఆ అర్పించిన బలులు అర్పించిన వాటిలో కొంత భాగము వారు తీసుకోవచ్చు. Rather than being given land and other inheritance in Canaan, వారికి కనానులో భూభాగము ఇతరమైనటువంటివి వారికి స్వాస్థ్యంగా ఇచ్చేదానికి బదులుగా the priests were supported by the abundance of God's literal house. ఈ యాజకులు దేవుని యొక్క ఇల్లు, అక్షరార్థంగా దేవుని ఇంటి నుండి వారికి సరఫరాలు అందించబడాలి. Is that not a awesome imagery here in Psalm 36:7 and 8? 36వ కీర్తన 7-8 వచనంలో ఎంతో గంభీరమైనటువంటి మనం ఊహించదగినటువంటి విషయం కదా. Just overwhelming. చూడండి, ఎంతో మనం అధికమైనటువంటి సంతోషం. It is an amazing imagery as you reflect on the love of God in your life. నీ జీవితంలో దేవుని ప్రేమ విషయంలో మనం చూస్తున్నాం. ఇది ఎంతో నిన్ను ఆశ్చర్యపరిచేదిగా. We don't deserve any of God's faithfulness toward us. దేవుని మడల నమ్మకత్వం చూపించే విషయంలో దేనికి మనం పాత్రలం We కాం. are not deserving any love from him. ఆయన నుండి ఆయన ప్రేమకి పాత్రలమే కాం. He has been so gracious to us. ఆయన మనలో ఎంతో కృపగలవాడుకున్నాడు. So just to sing this from your heart, నీ హృదయాంతరంగం నుండి ఈ పాట పాడడానికి, that is how precious is your steadfast love, O God. అంటే దేవా నీ ప్రేమ ఎంత స్థిరమైనదో. Oh, your love is precious to me, O God. ఓ దేవా నీ ప్రేమ నాకు ఎంతో ప్రశస్తమైనది. The children of mankind take refuge in the shadow of your wings in the turbulent world. కాబట్టి మనుష్య కుమారులు ఈ భయభ్రాంతులు గొల్పించేటువంటి ఈ లోకంలో, ఈ పరిస్థితిలో వారు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించువారు. They are taking refuge under the shadow of your wings. వారు నీ రెక్కల చాటున, రెక్కల నీడను వారు ఆశ్రయం పొందుతున్నారు. Amidst all of its trials and temptations, challenges,
that there is a refuge for who trust in the love of God. కాబట్టి ఈ కష్టాలు, పరిశోధన పరిస్థితిలో నీ యందు నమ్మకం ఉంచిన వారు నీ యందు ఆశ్రయాన్ని పొందుతున్నారు. I can find myself food for living in this turbulent world in the shadow of his wings. కాబట్టి ఇలాంటి భయభ్రాంతులు గొలిపే గందరగోళ పరిస్థితిలో ఈ లోకంలో ఆయన రెక్కల చాటున నేను ఆశ్రయం పొందగలను. The God of the universe who reigns sovereign over everything loves you. కాబట్టి విశ్వమంతటిని సృష్టించిన ఆ దేవుడు నిన్ను కూడా ఆయన ప్రేమిస్తా ఉన్నాడు. And then in verse 8, తర్వాత 8వ వచనంలో, they feast on the abundance of your house and you give them drink from the river of your delights. మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుచున్నారు, ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. Oh, what a great imagery. ఎంత గొప్పగా మనం ఊహించదగిన I సంగతి. invite you today to a feast on the abundance of God's love and goodness for you. కాబట్టి నీ కొరకు దేవుని యొక్క సమృద్ధి అయినటువంటి ప్రేమ, దేవుడు సమృద్ధిగా నీకు ఇచ్చే వాటి గురించి నువ్వు ఆలోచన చేయవలసిందిగా కోరుతున్నాను. Feast on that today. ఈ రోజు దానిని బట్టి నువ్వు సంతృప్తి చెంది ఉండాలి. Feast on this in your life. నీ జీవితంలో వీటిని బట్టి నీవు తృప్తి పడి Be ఉండాలి. encouraged today. ఈ రోజు నువ్వు ప్రోత్సహించబడాలి. God, the God of the universe, the God who reigns sovereign over everything, over all the nations, who holds the nations like a drop of water in his hands. విశ్వమంతటిని సృష్టించిన దేవుడు, విశ్వమంతటి పైన రాజ్యం ఏలుతున్నటువంటి దేవుడు, ఆయన చేతిలోనే సమస్త నీ సమృద్ధి అంతా కూడా ఆయన చేతిలో ఉంది. All nations are like a drop of water in his hands. కాబట్టి సకల దేశములన్నీ కూడా ఆయన చేతిలో నీటి బొట్టు వలె ఉన్నాయి. And this God loves you. ఈ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. And this God invites you to feast on the abundance of his house today. ఈ దేవుడు ఈ దినాన ఆయన మందిర సమృద్ధిలో నుండి నీవు తృప్తి పడాలి అని కోరుతున్నాడు. And drink the most from the river of God's delights. ఆ దేవుని యొక్క ఆనంద ప్రవాహములోని త్రాగాలని కోరుతున్నాడు. That river is flowing through your life right now for you to drink from. ఆ నది నీలో నుండి అది ప్రవహిస్తా ఉంది, వాటిలో నుండి ఇప్పుడే నీవు త్రాగవలసిందిగా ఆయన కోరుతున్నాడు. I don't know what you are going through right now. ఇప్పుడు ప్రస్తుతం ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావు అనేది నాకు But I తెలియదు. just want to encourage you today in this moment to see how precious that steadfast love of God is for you. అయితే ఈ సమయంలో నీ ఎడల దేవుని యొక్క ప్రేమ ఎంత స్థిరమైన ప్రేమ నీ ఎడల చూపిస్తున్నాడో నువ్వు ఎరగాలని కోరుతున్నావు. No doubt Jesus loves the whole world. ఈ సందేహంలో దేవుడు లోకమంతటిని ప్రేమిస్తున్నాడు. But we are talking about you. అయితే నీ గురించి It is మాట్లాడుతున్నాను. a personal thing. ఇది వ్యక్తిగతమైన That is విషయం. for all who trusted in Jesus, who know him. అంటే యేసు ప్రభువునందు నమ్మిక ఉంచి ఆయనను ఎరిగిన వారి గురించి, Those who are his children, his sons and daughters. ఆయన పిల్లలైన వారు, ఆయన కుమారులు కుమార్తెలుగా ఉన్నవారు. He loves you. ఆయన నిన్ను Right ప్రేమిస్తున్నాడు. where you are sitting. ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావో ఆ Wherever స్థితిలో you are నిన్ను standing ప్రేమిస్తున్నాడు. or walking. నువ్వు ఎక్కడ నిలబడున్నావు, ఎక్కడ నడుస్తున్నావు, అక్కడే నిన్ను You may be ప్రేమిస్తున్నాడు. driving right now. బహుశా ఇప్పుడే నువ్వు ఏదైనా వాహనం నడిపిస్తున్నావేమో, Whatever you are doing, నువ్వు ఏమి చేస్తున్నా గానీ he loves you. ఆయన నిన్ను So ప్రేమిస్తున్నాడు. feast on the abundance of his house and drink. కాబట్టి ఆయన మందిరం యొక్క సమృద్ధి నుండి నీవు తృప్తి పడాలి, ఆయన ఇచ్చేటువంటి ఆ పానమును చేయాలి. Drink deeply today from the river of his delights. కాబట్టి ఆయన ఆనంద ప్రవాహములోనిది నీవు త్రాగాలి. Praise God for his goodness, ఆయన మంచితనాన్ని బట్టి దేవుని his స్తుతించాలి, grace, ఆయన కృపను and బట్టి, his mercy in our lives which we don't deserve. మన జీవితంలో ఆయన కనికరం, మనం దేనికైతే పాత్రలం కామ వాటిని బట్టి. I don't deserve any of it. వీటిలో దేనికి కూడా నేను పాత్రను Yeah, కాను, none of it I deserve. వీటిలో దేనికి నేను పాత్రను కాను. Even none of us do deserve. అంతేకాదు మనలో ఏ ఒక్కరమి కూడా దానికి పాత్రలం We కాదు. all deserve judgment before him. మనందరం కూడా ఆయన ఎదుట తీర్పుకే మనం పాత్రలమే We ఉన్నాం. have turned against him. మనం ఆయనకి వ్యతిరేకంగా తిరిగిన వారి, We have rebelled against him. ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన We వారిమి. deserve condemnation. కాబట్టి మన కేవలం మన తీర్పుకి శిక్షకే మన పాత్రలమే. Yet here we are drinking from the river of your delights and feasting on the abundance of God's house. అయినా ఇక్కడ మనం ఆయన ఆనంద ప్రవాహంలో త్రాగుతూ ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన తృప్తి We పొందుతున్నాం. are enjoying the goodness of God towards us. మన ఎడల ఉన్న దేవుని మంచితనాన్ని బట్టి మనం ఆనందిస్తున్నాం. We are able to say how precious to us is your steadfast love, O God. మన ఎడల దేవా నీ ప్రేమ ఎంత స్థిరమైన ప్రేమ ఉందా అని మనం So చెప్పగలుగుతున్నాం. we say it. మనం అట్లా మనం చెప్తాం, Yes, your love is precious. నీ ప్రేమ ఎంత It ప్రశస్తమైనది. is more precious than anything. ఇది మిగతా వాటన్నిటికన్నా ప్రశస్తమైనది. Your love is better than life, so precious to us. కాబట్టి నీ ప్రేమ, నీ కృప జీవము కంటే ఎంత ఉత్తమమైనది, అన్నిటికన్నా So ఉత్తమమైనది. let us admire the fatness of God's house. కాబట్టి దేవుని మందిరం యొక్క ఆ సమృద్ధిని బట్టి మనం సంతోషిస్తాం. This includes all the blessings God bestows through his house. ఇది దేవుడు తన మందిరం ద్వారా తన ఇంటి నుండి ఇచ్చే ఆశీర్వాదాలు అన్ని కూడా ఇందులో ఉన్నాయి. Very briefly, I want to put before you 7 major blessings today. క్లుప్తమైన రీతిలో 7 ప్రధానమైనటువంటి ఆశీర్వాదాల గురించి నేను ఈ రోజు మీతో చెప్తాను. Number 1, మొదటిది verse 9, 9వ వచనం, the life. జీవము. It is the life bought for us by the death of Christ. ఈ జీవము క్రీస్తు యొక్క మరణము ద్వారా మనకు అనుగ్రహించబడిన జీవం. It is bought.
అది కొన్నాడు ఆయన మన కొరకు. And it is brought to us by the ministrations of the Holy Spirit. పరిశుద్ధాత్మ చేసే పరిచర్య వలన మనకి అనుగ్రహించబడినది. So Christ bought it and Holy Spirit brought it. కాబట్టి క్రీస్తు దాన్ని కొన్నాడు, పరిశుద్ధాత్మ మనకు సంపాదించి ఇచ్చాడు. And the life which will go unscathed through the death that guards to close of this world. See, this life will guard us till the close of this world, and this life will not leave us at the time of death. ఈ జీవము లోక అంతము దాకా నడిపిస్తుంది, మరణముతో ఇది ముగించబడేది, విడిచిపెట్టేది కాదు ఈ జీవం. And pass on untouched by the blasting fires of the second death. అంతేకాదు రెండవ మరణానికి కూడా ఇది ఏమాత్రం కూడా It will not leave us. మన విడిచిపెట్టేది కాదు. And it will blast the fires of second death. రెండవ మరణాన్ని కూడా అది పూర్తిగా ధ్వంసం చేసేయగలదు. Why? ఎందుకు? When you are having eternal life, నీలో నిత్య జీవం ఉన్నప్పుడు second death is not having any power over you. రెండవ మరణానికి నీ పైన ఏ అధికారం అనేది ఉండదు. This life will grow and it will glow amid the beauties and glories of the New Jerusalem. ఈ జీవము అది ఎదుగుతూ ఉంటుంది, ప్రకాశిస్తూ ఉంటుంది. నూతన యెరూషలేము ఆ ప్రకాశంలో, ఆ వెలుగులో ఇది ప్రకాశిస్తుంది. Life is the necessity of your soul. జీవితం అనేది నీ ప్రాణానికి ఎంత అవసరమైనటువంటిది. Not the life of the body, for that you have already. శరీర సంబంధమైన జీవం ఇప్పటికే నీకున్న ఆ జీవాన్ని బట్టి కాదు. Nor the immortality of the soul, for that you cannot lose. అంటే నువ్వు పోగొట్టుకోలేని అమర్త్యమైనటువంటి ఆ ప్రాణానికి సంబంధించి కాదు. But you need something within you that will live when the light of this life has gone out. కాబట్టి ఈ జీవపు వెలుగు అయిపోతున్నప్పుడు కూడా నిలబెట్టగలిగే ఆ జీవం నీకు కావాల్సింది. This life God can give you in his sanctuary. ఈ జీవము దేవుడు తన పరిశుద్ధ ఆలయంలోనే నీకు ఇవ్వగలడు. Yes, that is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన So put సంగతి. your soul in connection with Jesus. కాబట్టి నీ ఆత్మని యేసు ప్రభు వారితో అనుసంధానంలో పెట్టాలి. It is only through penitence and by believing and applying his favor. ఇది పశ్చాత్తాపం ద్వారా దేవుని యొక్క కృపని నీవు అన్వయించుకుంటాను బట్టే ఇది జరిగేది. So in his house, that is the first thing is life. మొదటిది ఆయన మందిరములో జీవం ఉంటుంది. Second, love. రెండోది ప్రేమ. Verse 7. 7వ వచనం. The love of God himself. దేవుని యొక్క ప్రేమ It is infinite. అది అనంతమైనది. Undeserved. అది మనము దానికి పాత్రలం కాం. Love is desired by your soul. ప్రేమ అనేది నీ యొక్క ఆ ప్రాణాన్ని బట్టి అదొక ప్రాణానికి The అవసరమైనటువంటి. feelings of your affection go out to find something to which they may cling. చూడండి, అది Always your soul will search for a thing that is loving it. నీ ప్రాణం ఎప్పుడు కూడా దాన్ని ప్రేమించే దాని కొరకు, ప్రియమైన వాటి కొరకు అది వెతుకుతా But ఉంటుంది. you have learned that many of the objects of your trust prove unworthy. అయితే నువ్వు ప్రయాసపడినటువంటి అనేక ప్రయాసాలుగా అవన్నీ కూడా యోగ్యమైనది కాదన్న సంగతి They are రుజువుపరచబడింది. not sufficient. అవి సరిపో, They are all earthly. అవన్నీ భూ సంబంధమైనవి. They will wither away and die. అవన్నీ కూడా ఎండిపోతాయి, చచ్చిపోతాయి. When you are tired of the disappointments, అప్పుడు నువ్వు నిరాశలో నువ్వు అలసిపోయినప్పుడు, when you are tired of the deceitfulness and failures of earthly love, భూ సంబంధమైన ప్రేమ మోసాన్ని బట్టి నీవు గాని నిరాశలో ఉంటే, you can come to the house of God. నీవు దేవుని మందిరానికి రావచ్చు. And here find the offers of divine tenderness and infinite affection, ready to encircle you in their blessed embrace. ఇక్కడ ఎంతో దైవికమైనటువంటి ప్రేమ నిన్ను ఆవరించి ఉన్నటువంటి ఆ ప్రేమ ఆప్యాయతని ఇక్కడ నువ్వు పొందగలవు. So what we will get in the house of God? కాబట్టి దేవుని మందిరంలో ఏమీ లభిస్తుంది? First, life. మొదటిది జీవము, Second, love. రెండోది ప్రేమ, Thirdly, protection. Verse 7. మూడోది 7వ వచనంలో భద్రతను చూస్తున్నాం. Protection against the world, the flesh and the devil. లోకము, శరీరము, అపవాది నుండి నీకు భద్రత. Protection is needed by your soul. కాబట్టి నీ ప్రాణానికి, నీ ఆత్మకి భద్రత అవసరం. And here in the house of God you may experience the blessedness of possessing it. దేవుని యొక్క మందిరంలో వాటిని నువ్వు సొత్తుగా చేసుకునేటువంటి ఆ ధన్యత ఇక్కడ ఉంది నీకు. How weak you are to resist evil. నువ్వు ఆ దుష్టత్వాన్ని ఎదిరించడంలో ఎంతవరకు నువ్వు సఫరుడవుతున్నావు? So you are very weak. నువ్వు చాలా బలహీనుడు. Your own experience has thoroughly taught you that. నీ సొంత అనుభవమే కదా నీకు పూర్తిగా నీకు నేర్పించింది. So you need protection against the swelling waves of this world's troubles. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఈ కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే దానికి నీకు ఆ భద్రత అవసరం. So protection will be available in the house of God. దేవుని మందిరంలో నీకు భద్రత ఉంది. And fourthly, నాలుగవది, in verse 8, refreshing. 8వ వచనంలో నిన్ను తాజాగా చేసి నూతన పరుస్తుంది. The refreshing will be that is to remove discomfort, weariness. అంటే నీలో ఉన్నటువంటి అలసిపోయిన సొమ్మశీలైనటువంటి ఆ స్థితిని తొలగిస్తాం. To remove the pain and weakness. నీలో ఉన్నటువంటి ఆ బాధలు, బలహీనతల్ని తొలగిస్తుంది. To remove the sorrow and distress. దుఃఖము, కృంగిపోయిన స్థితిని తీసివేస్తుంది. So the refreshing will make you soul joyful. ద్వారా ఈ నూతన పరచబడుట నీ ప్రాణానికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. You can sing through life. నీవు ఆ జీవం ద్వారా నువ్వు పాడగలవు. When you are refreshed in the house of God, you will sing unto death. దేవుని మందిరంలో
నువ్వు ఈ రీతిగా నూతన పరచబడినప్పుడు నువ్వు ఆ పాట That పాడుతుంటావు, will give you eternal joy. అది నిత్యమైన సంతోషాన్ని ఇస్తుంది. So refreshing is sought by your soul. కాబట్టి నూతన పరచబడుట అనేది నీ ఆత్మ ద్వారా అది నువ్వు పొందుతున్నావు. In God's house you may have blessed foretastes of the glorious companionship and blissful employments of heaven. దేవుని మందిరంలో పరలోకం ఉండే పరమానందం సంబంధించి నువ్వు ఏమి పొందబోతున్నావు, ఆ సహవాసం ఆనందం అంతా ఇక్కడ పొందగలవు. And fifthly, ఐదవది cleansing. శుద్ధీకరించబడుట. Verse 8. 8వ వచనం. Your soul needs cleansing. నీ ఆత్మకి శుద్ధి అవసరం. And you can get it, obtain it here. ఇక్కడ నువ్వు దానిని పొందగలవు. The filthy covering of your soul will be replaced by the spotless robe of Christ's righteousness. కాబట్టి నీవు అంత మురికి మలినంతో నింపబడిన నీ ఆత్మ క్రీస్తు యొక్క నీతియుక్తమైనటువంటి ఆ వస్త్రం ద్వారా నీవు కప్పబడగలవు, శుద్ధీకరించబడగలవు. And sixthly, ఆరవది light. వెలుగు. And verse 9. 9వ వచనం. This is the light that shineth in darkness, of which John came to bear witness. ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తుంది. ఆ విషయంలోనే యోహాను సాక్ష్యం ఇచ్చిన వాడు It is the ఉన్నాడు. true light. ఇది నిజమైన వెలుగు. It shines on the darkness of your ignorance. అది నీ జీవితంలోని నీ తెలియనటువంటి ఆ పరిస్థితిలో వెలుగునిస్తా ఉంటుంది. It rolls away the deep shadows of error and prejudice. కాబట్టి ఇది ఆ యొక్క పొరపాట్లు, తప్పిదాలు వీటన్నిటిని కూడా అది తుడిపి పెట్టేదిగా It will ఉంటుంది. light up the pathway of truth so plainly. ఎంతో సత్య మార్గంలో అది నేను నడిపించేదిగా So ఉంటుంది. your soul needs light. కాబట్టి నీ ఆత్మకి వెలుగు అవసరం. And coming to the house of God, it will shine on you. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆ వెలుగు నీ మీద It is a ప్రసరింపచేయబడుతుంది. certain remedy for all darkness and blindness. నీకున్నటువంటి ఆ చీకటి, అంధత్వం అంతని కూడా అది తొలగించగలిగేది. It shines on the future, భవిష్యత్తుకి అది ప్రకాశిస్తుంది. showing you how to avoid the pit of despair ఏ విధంగా నిరాశ, నిస్పృహను తప్పించుకోవాలో and చూపిస్తుంది. how to reach the glories of the celestial world, heavenly world. ఏ రీతిగా పరలోకంలో ఉన్నటువంటి ఆ మహిమను పొందగలవు అది దారి చూపిస్తుంది. Seventhly, 7వది, verse 9, 9వ it వచనం. is the warmth. అది నీకు వెచ్చదనాన్ని ఇచ్చేది, Light వెట్టగలిగిస్తుంది. brings warmth. వెలుగు అనేది వెట్టని నీకు పుట్టిస్తుంది. Your soul needs warmth. కాబట్టి నీ ఆత్మకి వెట్టదనం కావాలి. And you can get it in the house of అది God. దేవుని మందిరంలో లభిస్తుంది. This warmth is the kindling of the spirit. ఈ వెట్ట అనేది ఆత్మని ఆత్మ ప్రేరేపించబడడం. ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చే వెట్ట. ఇది ఆత్మ ప్రేరేపణ ద్వారా వచ్చేటువంటి వెట్ట. The glow that comes from the pulsations of life, from the embrace of love, from the consciousness of protection. ఇది మన ప్రేమను హత్తుకొనుట, మన మనస్సాక్షిలో భద్రపరచబడుట వీటి ద్వారా లభించేటువంటిది. So that's why, brothers and sisters, అందుకని సోదరులారా, the psalmist is telling, కీర్తనకారుడు చెప్తున్నాడు, you must be abundantly satisfied with the fatness of God's house. నీవు దేవుని మందిరం యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొంది ఉండాలి. So all these things are available. ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. So in the house of God, may God make it our experience to enjoy all these 7 things. ఇవన్నీ కూడా 7 విషయాలు దేవుని మందిరంలో మన అనుభవపూర్వకంగా అనుభవించలాగా దేవుడు సహాయం చేయనుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు we తండ్రి, thank Thee for the fatness of Thy house. నీ మందిరం యొక్క సమృద్ధిని బట్టి వందనాలు Lord, we can చెల్లిస్తున్నాం. be satisfied with that. వాటితో మేము సంతృప్తి చెంది Just ఉండగలం. now we have seen 7 important things, O Lord, that are found abundantly in Thy house. 7 ప్రాముఖ్యమైన విషయాలు నీ మందిరంలో ఎంతో సమృద్ధిగా అందుబాటులో ఉన్న సంగతులు మేము చెప్పుకున్నాం. One is life. ప్రభువా, ఒకటి జీవము, Second is love. రెండవది ప్రేమ, Thirdly, protection. మూడవది భద్రత, Fourthly, refreshing. నాలుగవది నూతన పరచబడట, Fifthly, cleansing. ఐదవది శుద్ధిపరచబడట, Sixthly, light. ఆరవది వెలుగు, Seventhly, warmth. ఏడవదిగా వెట్టదనము. Help every one of us to enjoy these things, O Lord, in Thy house. ప్రతి ఒక్కరూ నీ మందిరంలో వీటిని అనుభవించేవారుగా చేయి. Lord, there is fullness of joy. దేవా, నీ మందిరంలో సంపూర్ణ సంతోషం Make it our కలిగి experience. ఇది మాకు అనుభవంగా మార్చండి. We do pray in the mighty name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.